నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. గత కొన్నేళ్లుగా ఆ నియోజకవర్గంలో వైసీపీ హవా కొనసాగుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో ఎన్ని పార్టీలు అక్కడ ప్రచారం చేసినా వైసీపీ మాత్రమే గెలుస్తూ వస్తుంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎవరు ఊహించని రీతిలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఇది. గత కొన్నేళ్లుగా వైసీపీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా నిలుస్తుంది. ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన బాలనాగిరెడ్డి కొనసాగుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బాలనాగిరెడ్డి ఈ ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భయంతో కొన్ని గ్రామాలు ఆయన వెంటే నడవాల్సిన పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే బాలనాగిరెడ్డికి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ పాగా వేసినట్టు తెలుస్తోంది. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కామందొడ్డి గ్రామంలో వర్ణ కుటుంబాలు మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో స్థానిక నేతలు, మాజీ సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం స్థానిక ఎన్నికలే కారణాలని వారు తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా నియోజకవర్గంలో ఎవరూ పార్టీ మారిన సందర్భాలు లేవు. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా గ్రామాల్లో ప్రజలు ఇతర పార్టీలోకి చేరడం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడానికి బలమైన కారణాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వైసీపీ పాలనలో నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసలు వెళ్లాల్సిన పరిస్థితిలో నియోజకవర్గంలో నెలకొన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రాలయ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి కొంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఇందుకు కారణమనే చెప్పాలి. అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ ఇటీవల మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శనానికి వచ్చిన సందర్భంలో మంత్రాలయం అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని, ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న విషయాలను స్థానిక ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మారితే గ్రామంలో అభివృద్ధి పనులు చేయించుకోవడంతో పిల్లలకు ఉపాధి కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో 100 కుటుంబాలు పార్టీ మారినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న బాలనాగిరెడ్డి నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినబడుతోంది. హైదరాబాద్ లో నివాసముంటూ నియోజకవర్గానికి చుట్టం చూపుకు వచ్చి వెళ్తున్నారని క్యాడర్ అంతా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగినప్పటికీ సరైన గుర్తింపు లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితోనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో ఏళ్లుగా బాలనాగిరెడ్డి కనుసన్నల్లో సాగిన కుటుంబాలు పార్టీ మారడంతో నియోజకవర్గంలో చర్చ కొనసాగుతోంది. వైసీపీకి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో మరికొంతమంది టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల వైపు వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ క్యాడర్ చేజారకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.